హాయ్ అండి అందరికీ. టుడే మన రెసిపీ క్యాలీఫ్లవర్ పికిల్. ఈ సీజన్లో ఎక్కువగా దొరికే క్యాలీఫ్లవర్ తీసుకొని చాలా చౌకగా దొరుకుతుంది కదండి. ఇలాగ మనం క్యాలీఫ్లవర్ని తీసుకొని పికిల్ని చేసి పెట్టుకుంటే మార్నింగ్ హడావిడిలో కూడా కూరలు ఏవి చేసుకోకుండా హ్యాపీగా తినేయచ్చండి. ఈ పికిల్ని నేను చెప్పే స్టైల్లో ప్రిపేర్ చేసుకోండి. 8 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో మధ్యలో స్కిప్ చేయకుండా పక్కా కొలతలతో ఎండ్ వరకు చూడండి, చాలా బాగా మీరే ప్రిపేర్ చేస్తారు. ఇక్కడ నేను 1/2 kg వరకు క్యాలీఫ్లవర్ని తీసుకొని మీడియం సైజులో కట్ చేసుకొని తీసుకున్నాను. ఇలాగ కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ని ఏదైనా స్ట్రైనర్లో కానీ జాలిగంటలో కానీ తీసుకొని బాగా వేడిగా మరగబెట్టుకున్న వాటర్ని ఇలాగ స్లోగా పోస్తూ ఉండండి. వాటర్ని ఇలాగ 2 నుంచి 3 నిమిషాల వరకు వాటర్ని హీట్ చేసుకొని మనం పోస్తూ ఉంటే క్యాలీఫ్లవర్లో ఉన్న పురుగులు ఏమైనా ఉన్నా, లేదా మనం క్యాలీఫ్లవర్ని పెంచేటప్పుడు పెస్టిసైడ్స్ని అలాగా యూస్ చేస్తారు కదా, అవన్నీ రిమూవ్ కావడానికి హాట్ వాటర్ని వేసుకుని ఇలాగా మనం వీటిని ఉడకబెట్టుకున్నా కూడా బాగానే ఉంటాయి. కానీ మనం పికిల్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇవి ఎక్కువగా మెత్తబడకుండా ఉండడం కోసం హాట్ వాటర్ని అప్లై చేసుకొని వీటిని ఏదైనా తడి కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకోండి. ఇప్పుడు మనం ఆవపిండిని ప్రిపేర్ చేసుకుందాము. ఏదైనా కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని మాడనివ్వకుండా చిటపటలాడేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని మిక్సర్ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలాగ ఆవపిండిని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అదే కడాయిలోకి పోపును ప్రిపేర్ చేసుకోవడానికి అని చెప్పేసి ఆయిల్ని హీట్ చేద్దాము. చూడండి, నేను ఇక్కడ క్యాలీఫ్లవర్ని చెమ్మ లేకుండా ఆరబెట్టుకున్నాను. నాకు క్యాలీఫ్లవర్ ఆరబెట్టుకోవడానికి 45 మినిట్స్ వరకు పట్టింది. నేను వీటిని ఎండలో ఆరబెట్టేసుకొని తీసుకున్నాను అనమాట. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 2 మినిట్స్ అంటే క్యాలీఫ్లవర్ రంగు మారకుండా క్యాలీఫ్లవర్లోకి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఇలాగ ఫ్రై చేసుకోండి. వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలాగ క్యాలీఫ్లవర్ అంతా మనం పక్కన బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పోపును ప్రిపేర్ చేసుకుంటాము. అదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే 4-5 ఎండుమిర్చి, ఒక గుప్పెడు కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని పోపుని చల్లారనివ్వండి. ఇలాగ పోపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చల్లారబెట్టుకోండి. ఈలోపు మనం ముందుగా ఫ్రై చేసుకున్న క్యాలీఫ్లవర్లోకి ఆవపిండిని, అలాగే 40 గ్రాముల కారంని, 30 నుంచి 35 గ్రాముల ఉప్పుని కూడా యాడ్ చేసుకొని ఈ స్పైసెస్ అంతా కూడా బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోండి. నేను ఇక్కడ పచ్చడి కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను కాబట్టి 30 గ్రామ్సే యాడ్ చేశానండి. మీరు స్పైసెస్ తక్కువగా ఉన్న కారంని యాడ్ చేస్తున్నట్లయితే ఒక 50 గ్రామ్స్ వరకు యాడ్ చేసుకుంటే కారం సరిపోతుందన్నమాట. ఇలాగ పోపు అంతా కూడా బాగా చల్లారిపోయిన తర్వాత మనం అన్ని స్పైసెస్ అంతా కలిపి పెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్లోకి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. నేను ఇక్కడ ఒక 4 నిమ్మకాయల నిమ్మ జ్యూస్ని తీసుకొని యాడ్ చేస్తున్నాను. మీరు ఆ ప్లేస్లో మనం పోపు ప్రిపేర్ చేసేటప్పుడే చింతపండు గుజ్జునైనా యాడ్ చేయొచ్చండి. కానీ ఈ నిమ్మరసాన్ని యాడ్ చేస్తే ఏంటంటే చాలా ఫ్రెష్గా, కొంచెం గ్రేవీ థిక్ కాకుండా క్యాలీఫ్లవర్లే చాలా బాగుంటుందన్నమాట. మీరు ఒకవేళ చింతపండునే యూస్ చేయాలి అనుకుంటే మనం పోపు ప్రిపేర్ చేసేటప్పుడే చింతగుజ్జుని నారలేవి లేకుండా తీసుకొని యాడ్ చేసుకొని ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు చూసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. అంతేనండి, చాలా సింపుల్గా పికిల్ని ప్రిపేర్ చేసుకోండి మీ ఇంట్లో. అండ్ ఈ పికిల్ మీకు ఎలా కుదిరిందో కామెంట్లో షేర్ చేయడం మర్చిపోవద్దండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.